అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్. మార్నింగ్ అయితే ఇంక దీపం పెట్టేసుకున్నానండి. ఇంకా కిచెన్‌లోకొచ్చేసాను. ఇంక ఇడ్లీలు పెడుతున్నానిక్కడ. ఇంక ఇడ్లీలైతే జొన్న ఇడ్లీ అండి. అమ్మ మనకి జొన్నలు పంపించింది కదా! నాకు, సింధుకి. ఇంకా జొన్నలు పంపించడమేమో గానీ, జొన్నలతో రెసిపీస్ ఎక్కువైపోయాయి మాకు. ఇంకా ఇవాళ జొన్న ఇడ్లీ పెడుతున్నాననమాట. కానీ చాలా హెల్తీ కదండీ ఇలా చేసుకుంటే. చాలా బాగొచ్చాయి కూడా. మంచిగా ట్రై చేయొచ్చు. ఇక నేనెలా చేశాననేది ఈ జొన్న ఇడ్లీ వరకు నేను నీట్‌గా సెపరేట్‌గా ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇంకా ఇవాల్టి వీడియో కొంచెం లాంగ్ వీడియో అనే చెప్పొచ్చండి. ఇంతవరకు నేను ఇంత పెద్ద వీడియో ఎప్పుడు పెట్టలేదు. ఇదంతా కూడా పాపొచ్చిండిందనమాట ఒక 4 డేస్. ఇంకా పాపతో గడిపిన ఆ రోజులన్నిటిని కూడా ఒక 2, 3 రోజుల వీడియోలన్నీ కూడా ఇందులో యాడ్ చేశాను. కానీ అన్నీ యూజ్‌ఫుల్‌గా ఉండేవే ఉంటాయండి ఈ వీడియోలో. తప్పకుండా మీకు కూడా ఉపయోగపడేవే ఉంటాయన్నమాట. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి జొన్న ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను నీట్‌గా మీకు షార్ట్ వీడియోలో పెడతాను నీట్‌గా. ఎంత బాగొచ్చాయోనండి. మంచిగా మనం ఇలా హెల్తీగా చేసుకోవచ్చు జొన్న ఇడ్లీ అనేది. చూడండి ఎంత నీట్‌గా వచ్చాయో. ఇంకా ఈ పాప వచ్చింది కదా! ఇంక తనకి ఇష్టమైనయన్నీ కూడా తెప్పించాననమాట. నాన్ వెజ్‌లో తనకి ఫ్రాన్స్ ఇలాంటివి గూడా ఇష్టము. ఇంకా కర్రీ గూడా ప్రిపేర్ చేయాలి. ఇంకా తనకి టిఫిన్ ఏసిచ్చేసి, ఇంకా ఈ రొయ్యలు ఫ్రై చేశానండి. ఈ రొయ్యల ఫ్రై కూడా చాలా అంటే చాలా బావుంటదనమాట. ఇంకా ఇది కూడా నేను మీకు నీట్‌గా షార్ట్ వీడియోలో పెడతాను. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయనమాట. అవి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని జెప్పేసి ఇవన్నీ షార్ట్ వీడియోల రూపంలో వదులుతాను. ఈ రొయ్యల ఫ్రై గూడా చాలా బావుంటది. ఇంకా పాపకిష్టమని చెప్పి ఇంక మా వారు తీసుకొచ్చారనమాట. ఇంకా ఆ రోజు రొయ్యలు ఫ్రై చేసేసి, ఇంకా రసం పెట్టాను. రొయ్యలు ఫ్రై అంటే ఇంకా అది కొంచెం ఆ గుజ్జులాగా కనిపిస్తుంది కదా! అది అన్నంలో కలుపుకుంటే బావుంటదనమాట. ఇంక దాంతోనే తినేసేయొచ్చు. ఇంకా దానికి కాంబినేషన్‌గా రసం పెట్టాను. ఇంకా సింధు గూడా వచ్చింది. సింధు ఎందుకొచ్చిందంటే, ఇవాళ కొంచెం మనువులు ఇవి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంక ఇద్దరం ఉంటే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటాం కదా! ఇంక అందుకని సింధు గూడా వచ్చిందనమాట. ఎలా ఉందిరా తన్వి? తిను. చాలా బావుందంట. చాలా నచ్చిందని జెప్తుంది. బావుంటదండి. నేను దాన్ని గూడా మంచిగా చక్కగా మీకు షార్ట్ వీడియోలో వెంటనే పెట్టేస్తాను. ఇంకా సింధు వచ్చేటప్పుడు జొన్నల్ని మిల్లు పట్టించుకొనొచ్చిందండి. ఇదిగో జొన్నలొచ్చాయని జెప్పి జొన్నల రెసిపీసే ఎక్కువైపోయినాయి మనకింట్లో. కానీ బావుండిందండి. జొన్నలతో మురుకులు చేశామనమాట. మనుగుబూలంటాం మేము మా సైడు. ఇంక అందరికి అర్థం అవ్వాలంటే మురుకులనంటారు కదా! ఇక్కడ 2 కేజీల పిండి వరకు పట్టించుకొనొచ్చిందండి మిల్లు. ఇంక అందులో ఈ కప్పు నిండా బియ్యపు పిండి యాడ్ చేస్తున్నానిక్కడ. ఇంకా కొద్దిగా ఒక 2 పిడికిళ్ళు తినే శనగపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ వరకు వామేసానండి అక్కడ. వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందు శనగలు గ్రైండ్ చేశాక ఇంక చివర్లో ఆ జీలకర్ర, వాము గూడా వేసేసి మిక్సీ పట్టాలనమాట. పగలకుండా ఉంటది. మనం నూనెలో వేసినప్పుడు అలాగా. ఇంకా కారప్పొడి, ఉప్పు వేసానక్కడ. ఇంకా అలాగే నువ్వులు గూడా వేసుకుంటే చక్కగా తినేటప్పుడు తగులుతూ బావుంటాయి కదా! ఇంక నువ్వులు గూడా వేశాను. ఇంక వీటన్నిటిని ఈ పొడి పిండిలో మొత్తం బాగా కలిపేసుకోవాలండి. ఇంకా జొన్నలొచ్చేసి ఒకసారి కడిగి, గాలించేసుకొని ఆరబెట్టుకొని బాగా డ్రై అయ్యాక అప్పుడు మిల్లు పట్టించిందనమాట సింధు. ఇంకా ఇదిగోండి ఆ పిండంతా అలా కలిపేసుకునేలోగా ఓ పక్కన నీళ్ళని బాగా మరిగించుకోవాలనమాట. బాగా తెర్లేలాగా కాసుకోవాలి. అంత బాగా తెర్లి కాగితవి ఇందులో పోసి కలుపుకోవాలనమాట. అప్పుడే పిండి మంచిగా మనకి పిండి చేసుకోవడానికి బాగొస్తాయి. ఇట వేడి వేడి నీళ్లు పోసుకొని, ఆ పిండంతా అందులో కవర్ చేసేస్తూ, సరిపడా పోసుకుంటూ, కలుపుకుంటూ ఉండాలండి. అంత వేడిగా ఉంది కదా! చేయి పెట్టలేం కాబట్టి, ఇట్లా గరిటెతోని పిండంతా అలా మధ్యలోకి తోసేస్తున్నాను. ఎంత బాగా వేడి నీళ్ళు పోసి కలుపుకుంటే, అంత బాగొస్తాయన్నమాట మురుకులనేవి. ఇంక ఇట్లా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ గూడా ఇంకొన్ని వేడి నీళ్ళు సరిపోలేదనమాట. పిండి బాగా లాగేస్తుంది వాటర్‌ని. ఇక్కడ ఇదే ప్లేస్‌లో మళ్ళీ కొంచెం మనం వెన్నను గూడా వేసుకొని కలుపుకుంటే గూడా బావుంటదండి. ఆ రోజైతే మేము వెన్న వేయలేదు. ఒకసారి వెన్నని ఎక్స్‌పీరియన్స్ ఉందనమాట మురుకులు చేసేటప్పుడు. ఫ్రిడ్జ్‌లోది డైరెక్ట్‌గా తీసి వేసి కలిపాననమాట. ఇంకా ఆ బాణంలో వేయంగానే పటపట పేలిపోయినాయండి. అప్పటి నుంచి కొంచెం భయం నాకు. వెన్నని కరిగించి పోసుకోవాలనమాట ఎప్పుడైనా సరే. ఇంక ఈరోజు లేదని వేయలేదు. పిండినిలా గట్టిగా తడిపి పెట్టేసుకొని, ఇంకా ఒక తడి క్లాత్‌ని పైన కప్పుంచామనుకోండి చక్కగా డ్రై అవ్వకుండా నీట్‌గా ఉంటదనమాట. ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేసేయాలి. ఇంక ఈలోగా బాండీలు పెట్టేసుకొని, ఇంకా ఆయిల్ పోసేస్తున్నానండి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలనమాట. ఇంకా మామూలుగా అయితే మనుగుబూలనేవి డైరెక్ట్‌గా బాండల్లోనే తిప్పేస్తా ఉంటారండి. అంటే వేయడం ఈజీగా వచ్చిన వాళ్ళు అలాగే చకచకా చేసేస్తా ఉంటారు. కానీ స్టార్టింగ్‌లో ఉండేవాళ్ళు అలా డైరెక్ట్‌గా ఆయిల్‌లో అది పెట్టి వత్తాలంటే
కొంచెం కంగారు పడే వాళ్ళకి ఇవాళ 2 విధాలుగా చూపిస్తానండి నేనెలా ఏస్తాననేది. ఇంకా ఇదిగోండి ఈ మనుగుబుల చిట్లు లోపల కొంచెం ఆయిల్ అప్లై చేస్తే పిండి గూడా ఈజీగా దిగుతది కదా! అందుకని కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నానిక్కడ. ఇప్పుడు ఈ ఈ మధ్య కాలంలో చాలా ఈజీ వేలో ఉండేవి. గన్ షేప్‌లో ఉండేవి. ఇలా జస్ట్ మనం చేత్తో తిప్పుతూ ఒత్తేవి చాలా రకాలొచ్చున్నాయి కదా! ఈజీగా. కాకపోతే ఇవి ఎప్పటినుంచో అమ్మ ఇచ్చిందనమాట. ఇంక అవే ఉన్నాయి. ఇంక నేను ఇవే ఉపయోగిస్తా ఉంటానండి. ఇట్లా సింగిల్ రంధ్రం ఉండేది తీసుకున్నాననమాట. స్టార్ షేప్‌లో ఉండేది. అలా అదైతే సింగిల్‌గా మనం ఎలా కావాలో అలా ఏ షేప్‌లో అంటే చక్కగా తిప్పుకోవడానికి ఈజీగా ఉంటదని జెప్పి నేనిలా సింగిల్ రంధ్రం ఉండేది తీసుకున్నానక్కడ. ఇంకిలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని గోరువెచ్చని నీళ్ళు ఇంకొంచెం అలా చిలకరించేసి కొంచెం పిండిని లూజ్ చేస్తున్నానిక్కడ. అలా అని మరీ లూజ్ చేయకూడదండి. మరీ లూజ్ చేస్తే ఆయిల్ పీల్చేస్తాయి. ఈ విధంగా ఉండాలనమాట. ఇంక అందులోకి పెట్టేసుకొని, ఇంక ఇలా చిల్లులు గంటెలుంటాయి కదా! వాటిని కొంచెం ఆయిల్‌లో డిప్ చేసి వెనక్కి తిప్పేసి, దానిపైన ఇలా మనుగుబులు తిప్పేసుకొని, ఇంకా ఆయిల్‌లో వదులుకోవడానికి ఈజీగుంటదనమాట. ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఇబ్బంది పడేవాళ్ళు, కొంచెం వేయడానికి భయపడే వాళ్ళకి ఇది చాలా ఉపయోగం అండి. ఈజీగా వేసేసుకోవచ్చు. ఇంక ముందైతే కాస్త పిండిని అలా తిప్పి పెట్టేసి, ఇంకా ఆయిలు అలా వేయగానే కాగిపోవాలనమాట. అది పైకి తేలిపోవాలి. అంత బాగా హీట్ అయ్యాక వదులుకోవాలక్కడ. ఇట్లా స్టార్టింగ్ చేసే వాళ్ళకి గూడా ఈజీ అండి. ఈ ఈ టెక్నిక్‌ని ఉపయోగిస్తారని చూపిస్తున్నానిక్కడ. కాకపోతే కొంచెం టైం పడతదనమాట. ఎక్కువ సేపు టైం తీసుకుంటది ఇలా ఏస్తే. ఇంకా అలా కాకుండా ఉండాలి అనుకుంటే ఇంకొక విధంగా కూడా చూపిస్తాను ఇప్పుడు ఇదే వీడియోలో. అయితే ఇవిగోండి ఇలా గోల్డెన్ కలర్‌లోనే ఉన్నప్పుడే తీయాలి. మరీ ఎర్రగా కాలనివ్వకూడదు. ఇవి బయటికి తీసాక కూడా ఆ వేడికి, ఆ హీట్‌కి ఇంకా బాగా ఆహ్, క్రిస్పీగా తయారవుతాయి. అలా అని ఎక్కువ సేపు బాణంలోనే ఉంచేయకూడదనమాట. ఓకేనా? బాగా క్రిస్పీగా వస్తాయండి. ఇంక ఈలోగా సింధు నేను కాసేపు చేస్తాను లెక్క అని చెప్పి వచ్చేసింది. ఇదిగోండి సింధు పక్కన మీరు గమనించినట్లయితే న్యూస్ పేపర్ పైన తిప్పేసి ఉంచిందనమాట. ఇంక ఇలా కూడా చాలా బాగా ఈజీగా వేసేసుకోవచ్చండి. కాకపోతే న్యూస్ పేపర్ మీద మనం వేసినప్పుడు తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా న్యూస్ పేపర్‌ని అలా చేత్తో ఇలా ఎత్తిపెట్టినట్టు తీసి నూనెలో వదులుకుంటే ఈజీగా వస్తది. ఇప్పుడు సింధు చూపిస్తది నీట్‌గా అక్కడ. ఇంకా ఇద్దరము ఒకసారి మేము వేసినప్పుడు జరిగిన సిట్యుయేషన్స్ అవన్నీ గుర్తు చేసుకొని నవ్వుకుంటా ఉన్నాం ఇక్కడ. ఇదిగోండి అట్లా న్యూస్ పేపర్ పైకి అలా ఎత్తి తీస్తే ఇరిగిపోకుండా నీట్‌గా ఉంటాయన్నమాట. ఇలా అయితే ఈ పేపర్ మీద వేసుకున్నవైతే చక్కగా తొందరగా పనయిపోద్ది. ఒకేసారి ఒక వాయికి సరిపడా ఫాస్ట్‌గా అందులో ఒత్తేసి పెట్టేసుకోవచ్చు రెడీగా మనము. ఇంక వేరేవి కాగేలోగా చక్కగా ఇంకొక వాయి తిప్పేసి పెట్టుకోవచ్చనమాట. ఇది గూడా ఉపయోగకరమేనండి. ఇట్లాగ కూడా చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్‌గా ఆయిల్‌లో తిప్పలేని వాళ్ళకి ఈ 2 విధాలుగా కూడా యూజ్ అవుతది. ఇలా ఇదిగోండి ఇట్లా చేసుకుంటాను తను. ఇంకా అప్పుడు మేము ఒకసారి చెప్పాను గదండీ! వెన్నపూసేసినప్పుడు చిట్ల పడిపోయి పేలినయి అని చెప్పున్నాను కదా! ఇందాక. దాని గురించి గుర్తు చేసుకొని నవ్వుకుంటున్నాము. అసలు ఆ రోజు ఎంత కంగారు పడిపోయామో, అసలు ఈ పిండంతా కలిపిందంతా ఏం జేయాలి అని జెప్పి చాలా భయపడిపోయామనమాట. ఇంక అప్పటినుంచి వెన్న వెయ్యాలంటే కొంచెం భయము. కానీ కాచి వడకట్టి పోస్తే ఏం కాలేదండి. నెక్స్ట్ టైమ్ చాలా సార్లు చేసామనమాట బాగొచ్చాయి. ఇంక ఈ రోజైతే వెన్న లేదని జెప్పి ఇంకిలా జేసామనమాట. ఇద్దరం ఉంటే కొంచెం ఈజీ కదండీ! ఎంత పనైనా ఆడతా పాడతా చేసేయొచ్చు. ఒక్కళ్ళమే చేయాలంటే ఇలాంటి పిండి వంటలవి కొంచెం బోర్‌గా అనిపిసిద్ది, కష్టంగా 2 విధాలు అనిపిస్తాయి కదా! ఇద్దరం ఉంటే ఆడుతా పాడుతా చేసేసామండి. ఇదిగోండి మొత్తానికి ఈ మనువుబూలయితే కంప్లీట్ చేసేసామండి. ఇంకివి వెంటనే మూత పెట్టేయకూడదు కదా! కొంచెం సేపు అలా వదిలేస్తే బాగా తయారైపోతాయి. ఎప్పుడు చేసుకునే బియ్యపు పిండితో కాకుండా ఇలా అప్పుడప్పుడు హెల్తీగా జొన్నలతో కూడా ట్రై చేయండి. మీరు కూడా చాలా బాగొచ్చాయండి నిజంగా. ఇంకా పూర్తిగా చల్లారాక అప్పుడు ప్యాక్ జేసేయాలి. క్రిస్పీగా వచ్చాయని చెప్తున్నాను. పిండి లూజ్ చేయకూడదండి. లూజ్ చేస్తే కొంచెం ఆయిల్ పీల్చేస్తాయి. గట్టిగా ఉండేలాగా చూసుకోవాలనమాట. ఇవన్నీ ఎవరికి వాళ్ళకి ప్యాక్ జేసేయాలనమాట. ఇంకివన్నీ పూర్తిగా చల్లారాక ఇంకా అంటే కొంచెం వేడి మీద మూత పెడితే మళ్ళీ మెత్తబడిపోతాయి గదా! ఇంకా ప్యాక్ జేసేసేయాలి. హాస్టల్‌కి ఇంకా తన్వికి, మేధాంష్‌కి, ఇంకా నిషికి ఇంకా మాకు కూడా కొన్ని ఇంకా అవన్నీ కూడా ప్యాక్ జేసేస్తాను. ఇంకా ఇదిగోండి ఇంక ఈలోగా గోరింటాకు తెచ్చిచ్చారనమాట. ఇంకా గోరింటాకు పెట్టుకుంటా ఉన్నాను. ఇది నిజానికి పండగ ముందు ఈ వీడియో వదిలేద్దాం అనుకున్నాను కానీ, ఇంక అన్నీ కలిపి ఇంకా పాపకి ఏమేమి ప్రిపేర్ చేసినవన్నీ ఒక వీడియోగా పెట్టేద్దాంలే అని జెప్పేసి ఇంకా పెట్టలేదనమాట. ముందు అందుకే మనకి తొలి ఏకాదశి పండుగొచ్చింది. ఇంకిక్కడ ఈ గోరింటాకు పెట్టుకునేటప్పుడండి ఎవ్రీ టైము ప్రతిసారి చిన్నప్పుడు విషయాలు గుర్తు చేసుకుంటూ పెట్టుకుంటాం కదా!
అది ప్రతిసారి మళ్ళీ కొత్తగా మళ్ళీ ఏదో అప్పుడే గుర్తొచ్చినట్టుగా మాట్లాడుకుంటా ఉంటాం కదా! ఇద్దరం కలిస్తే. ఇంకా అదే సింధు నేను ఆ కబుర్లే చెప్పుకుంటూ పెట్టుకుంటున్నాము. చిన్నప్పుడు ఆ డిజైన్ ఏసుకునేవాళ్ళము, ఇలా రుబ్బుకునేవాళ్ళము, రుబ్బేటప్పుడు ఇవి చింతపండేసి రుబ్బేవాళ్ళము. ఇవన్నీ చెప్పుకుంటూ ఒక్కలేసి రుబ్బేవాళ్ళము అని చెప్పుకుంటూ ఆ కబుర్లన్నీ మాట్లాడుకుంటూ పెట్టుకుంటున్నామనమాట. చక్కగా భలే ఎర్రగా బాగా పండింది. ఎక్కువ సేపు ఉంచుకోలేదు. నాకు మళ్ళీ పనుండేసరికి ఇంకా తొందరగానే తీసేసాననమాట. కానీ బాగా పండింది. ఇంక ఈలోగా ఐరన్ అన్న కూడా వచ్చేసారు బట్టలు తీసుకొని. ఇంక పాప వచ్చిన రోజే ఇవన్నీ ఇచ్చేసాననమాట. ఇంక ఈ తను అన్నీ అక్కడ వాడిన బట్టలన్నీ కూడా తీసుకొచ్చింది కొన్ని. ఇంక అవన్నీ కూడా ఐరన్ చేయించేసాను. నీట్‌గా గంజి పెట్టి ఐరన్ చేసుకొనొచ్చేసారు. గంజి పెట్టేటప్పుడు వీడియో షూట్ చేయమన్నారు కదండీ! నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా చూపిస్తాను. నేనెలా గంజి పెడతాననేది. ఇవైతే ప్రెజెంటు నాకు ఇంక ఖాళీ లేక ఆ అన్నతోనే పెట్టిచ్చేసానండి. నీట్‌గా పెట్టి ఐరన్ చేసుకొనొచ్చేసారనమాట. ఇదిగోండి ఇట్లా నీట్‌గా చక్కగా బావుంటాయి. ఆహ్, అంటే పల్చటి చున్నీలు కూడా పెడితే కొంచెం నీట్‌గా వేసుకున్నప్పుడు స్టిఫ్‌గా, నీట్‌గా అనిపిస్తాయనమాట. ఇలా షిఫాన్ చున్నీలకు గూడా లైట్‌గా గంజి పెట్టుకుంటేనే బావుంటాయండి. ఇంక తను ఇవన్నీ నీట్‌గా అయిపోయాయి. ఇంకా అన్నీ గూడా సర్దేసుకుంటది తను. ఇంక అన్నీ వచ్చేటప్పుడు తీసుకొచ్చేసేయమన్నాను. మళ్ళీ అక్కడ ఎంత ఐరన్ తను జేసుకున్నా ఈ లుక్ రాదు కదా! అని జెప్పేసి. ఇంకా తర్వాత కిందకొచ్చేసాక ఇంక కొబ్బరి నూనె, ఆముదం ఇవన్నీ తీసుకొచ్చున్నాను కదండీ! ఇంక అవి కూడా మిల్లు పట్టేస్తున్నాను. ఇది ఇంకొక రోజు వీడియో అండి. ఇంక అన్నీ ఒక 2, 3 రోజులు కలిపి పెట్టాను ఇందులోనే. ఇంకా తను హాస్టల్‌కి వెళ్ళేటప్పుడు ఆయిలు పంపించలేదనమాట. నేనిలా ప్రిపేర్ చేసిన ఆయిల్ లేదు. ఆ రోజుటికి నిండుగా ఉండింది. టైం లేక హడావిడిగా పంపించేయాల్సొచ్చింది. ఇంక అందుకని ఇప్పుడు అన్నీ నీట్‌గా ప్రిపేర్ చేసి పంపిస్తున్నాను. ఇదిగోండి ఈ రోజ్‌మెరీ మాత్రం డ్రైది మనకి డ్రై ఎండిపోయింది కాకుండా ఇలా ఫ్రెష్‌గా పచ్చిది దొరికితే తీసుకోండి. బ్లింకిట్‌లో, బిగ్ బాస్కెట్‌లో ట్రై చేయండి దొరకద్ది తప్పకుండా. అసలెంత మంచి సువాసనొస్తదో అండి. అది మాత్రం తెప్పించుకొని వేయండి ఆయిల్ కాచేటప్పుడు చాలా బావుంటది. నేను ఆయిల్ కాచేటప్పుడు ఇంకా అలోవెరీ లోపలుండే గుజ్జు గూడా యాడ్ చేస్తాననమాట. ఇంకా అది గూడా కట్ చేయాలి ఇప్పుడు. ఇట్లా 1 లీటర్ తెచ్చుకుంటానండి నేను కొబ్బరి నూనెని. డైరెక్ట్‌గా మిల్లు దగ్గర మిల్లు పడతా ఉంటారు కదా! అక్కడే తీసుకుంటాననమాట. మొన్నటి వీడియోలో కూడా చూపిచ్చున్నాను కదా! అదే. ఇంకా అది 1 లీటర్ తీసుకొని, ఇంకా అలాగే పావు లీటర్ ఆముదం తీసుకుంటానండి. ఇంకెంత ఫ్రెష్‌గా, స్వచ్ఛంగా ఉంటదోనండి. మంచి స్మెల్లొస్తూ బావుంటదనమాట. ఇంకా ఇది పోయగానే ఈ బాండంలో వేయంగానే హీట్ అవ్వకముందే ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఇంకా రోజ్‌మెరీ వేసేసాను. మందార ఆకులు, మందార పూలు ఫ్రెష్‌వి లేవనమాట. అందుకని వెండినవి వేశానక్కడ. ఇంకా అలాగే గోరింటాకు, కరివేపాకు, అలోవెరా గుజ్జు, లోపల గుజ్జు ఉంటది కదా! అది. ఇంకా అలాగే మెంతులు. ఇంకా వీటి మటికి వేశానిక్కడ. ఇంకా కలోంజీ సీడ్స్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే అవి ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంక ఇవే వేస్తా ఉంటాను. చాలా బావుంటదనమాట. ఇదిగోండి ఫస్ట్ ఇట్లా వైట్‌గా నురగగా వచ్చేసి ఆ బబుల్స్ అన్నీ ఆగిపోతాయనమాట. అప్పుడు నీట్‌గా మనకి కాగిపోయినట్టు. బాగా హీట్ అయ్యాక వేయకూడదండి ఇవన్నీ. స్టార్టింగ్‌లోనే వేసేయాలి. లేదంటే బాగా హీట్ అయ్యాక వేస్తే మొత్తం అట్లా చిట్లన్నీ స్పిల్ అయిపోయి పడిపోతాయన్నమాట టపటపా అంటూ. అందుకని ముందే వేసేయాలి. చక్కగా అంతా వాటిలో ఉన్న జ్యూసెస్ అంతా కూడా ఆయిల్‌లోకి రిలీజ్ అయిపోయి ఉంటాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంక చివర్లో ఈ ఆముదం యాడ్ చేసుకుంటానండి. ఇంక ఈ ఆముదం యాడ్ చేసేసినాక మనం ఆముదం యాడ్ చేసే ముందరే స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. హీట్ అవ్వనివ్వకూడదు. ఆముదంలో ఉండే మంచి పోషకాలు మళ్ళీ పోతాయి అందుకోసము. ఇంతకుముందు చాలా సార్లు ఈ వీడియో పెట్టున్నాను. అందరూ గూడా చాలా ఇష్టపడతారు. ట్రై చేశామని గూడా చెప్పారు. ట్రై చేశాము అని కూడా చెప్పున్నారు. అయితే కొంతమంది అడిగారు, ఆముదం చాలా జిడ్డుగా ఉంటది గదండీ! ఎక్కువ సేపు పెట్టుకోలేం కదా! అని. ఇది ఎలా అంటే ఒక 3 అవర్స్ లేదా ఒక అరపూట పెట్టుకొని మనం హెడ్ బాత్ చేసేయాలండి. అలా చేసుకుంటే చాలా బావుంటది హెయిర్ అనేది. నేను చాలా రోజుల నుంచి ఇలా వాడుతా ఉంటాను. పాపకు కూడా ఇదే చేస్తా ఉంటాననమాట. ఇంక తన కోసం చక్కగా ఈసారి ఆయిల్ అయితే ప్రిపేర్ చేసేసాను. హాస్టల్‌కి తీసుకెళ్ళిపోద్ది తను. హెడ్ బాత్ చేసే రోజు పెట్టేసుకుంటదనమాట. ఇంక తర్వాత ఇదిగోండి ఈ పిప్పిని కూడా వేస్ట్ చేయక్కర్లేదు. మంచిగా మిక్సీ పట్టేసుకొని మనం తలకు పట్టిచ్చేసుకొని హెడ్ బాత్ చేసుకోవచ్చు. మంచి పోషకాలన్నీ కూడా ఉంటాయి వాటిల్లో కూడా. ఇంకా నెక్స్టొచ్చేసి ఇంకిక్కడ అప్పుడప్పుడు తను ఫేస్ ప్యాక్ యేసుకుంటుంటదనమాట. అన్నీ మనకి ఇంట్లో దొరికేవే. ఈ శనగపిండి ఉంది కదా! శనగపిండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని, బియ్యపు పిండి అందులో హాఫ్ క్వాంటిటీ యేసుకోవాలండి. ఒక్క పావు టీ స్పూను నేను ఆహ్, ఈ పసుపు కొమ్ములతో పసుపు మిల్లు పట్టించుకో ఉంటాను కదా! అదే పసుపుని కొంచెమే కలుపుతానక్కడ. ఈ మూడింటిని కలిపేసుకొని ఇంకా ఒక సీసాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటా ఇట్లాగా. ఇంకా కొంచెం కావాలి అనుకున్నప్పుడు ఒక స్పూను బౌల్‌లో వేసేసుకొని పాలతో గానీ, పెరుగుతో గానీ అలా కలిపేసి ఫేస్‌కి అప్లై చేసుకుంటే చాలా క్లీన్‌గా, నీట్‌గా ఉంటదండి.
ఇంకా హ్యాండ్స్‌కి గూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఈ పిండిలో అప్పుడప్పుడు ఇది కాఫీ పౌడర్ కానీ, కొంచెం టమోటో జ్యూస్ అలా పిండేసుకొని కూడా పెట్టుకోవచ్చండి. చాలా బావుంటది. ఇంకా అది గూడా ప్యాక్ జేసి పెట్టాను తనకి. చాలా రోజుల పాటు వస్తుద్ది. అప్పుడప్పుడు ఒక 15 డేస్‌కి అలాగా ట్రై చేస్తా ఉండొచ్చు. ఇంకా ఇదిగోండి నెక్స్ట్ డే ఇంకొక రోజనమాట ఇది. ఇంకా ఆ రోజు తను బయలుదేరి వెళ్ళిపోతుంది హాస్టల్‌కి. ఒక 4 రోజుల పాటు ఉండిందనమాట. ఇంకా ఆ రోజైతే సండే అండి. ఇంకా పొద్దున్నే దీపం అది పెట్టేసుకున్నాను. ఇంకా కృష్ణయ్య దగ్గర, పటాల దగ్గర. ఇంకా పూజైతే మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా పాప ఇంకా ఆ రోజు ఎళ్ళిపోతుంది గదా! మార్నింగు ఇంక మా వారు ఎళ్ళేసి ఇంకా చికెన్ తీసుకొచ్చారు. ఇంకా ఈలోగా తను కూడా రెడీ అయిపోయింది. ఇంకా మొఖమంతా డల్‌గా పెట్టేసుకుంది. ఇంకా తప్పదు గదండీ! ఎళ్ళాలి కదా! ఇంకా అన్నీ సర్దేసుకొనొచ్చిందనమాట పైనుంచి. ఇంకా తనకిష్టమని జెప్పేసి ఇంకా దోస, చికెను జేస్తున్నాను. కొంచెం లేట్‌గానే బయలుదేరారు. ఎట్లాగో 4 అవర్స్‌లో ఎళ్ళిపోతున్నారు గదా! ఇంక టిఫిన్ జేసి బయలుదేరమంటే ఇంకా సరే అని జెప్పి కొంచెం నెమ్మదిగా ఉన్నారు ఆ రోజు. 9కి అలా స్టార్ట్ అయ్యారనమాట. ఇంక ఈలోగా నేనిక్కడ తనకిష్టమైన చికెన్ పులుసు రెడీ జేసేస్తా ఉన్నాను గబగబా. కుక్కర్‌లో అయితే తొందరగా అయిపోద్దిలెండి. అయితే ఈ బాగా అన్నీ వేయించేసుకున్న తర్వాత కొంచెం హాట్ వాటర్ యాడ్ చేస్తే ఇంక తొందరగా కుక్ అయిపోద్దని ఓ పక్కన వేడి నీళ్ళు పెట్టాననమాట. కొంచెం షేర్వాలాగా అలా బావుంటది. దోసలోకి ఇలా ఈ కాంబినేషన్ బావుంటది. బాగా నచ్చిందమ్మా బావుంది అని చెప్తుంది. అది ఇవి తిన్నంత సేపు తనకి చెప్తా ఉన్నాననమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తప్పకుండా తినాలమ్మా అని చెప్పి. ఎందుకంటే మార్నింగు ఘోరంగా అండి అసలు కాలేజ్ మరీ 7, 10కే పెట్టేస్తున్నారంట వీళ్ళకి. ఇంకా ఆ టైంకి ఎప్పుడు రెడీ అవుతారు? ఎప్పుడు టిఫిన్ జేస్తారు చెప్పండి? ఇంక పిల్లలు వాళ్ళు తినాలన్నా ఆ టైంలో అస్సలు సహించదు. కానీ ఎలాగోలాగా తినాలి అని చెప్తున్నాననమాట. తినకపోతే ఏది చదివినా ఏది బుర్రకెక్కదు అని జెప్పి. అదే జెప్తున్నానక్కడ తల ఊపుతా ఉంది. మరి ఏం జేస్తుందో చూడాలి. ఇంకా కొంచెం ఈ 4 రోజులు నాకు గూడా బాగుండిందనమాట. కొంచెం ఆడపిల్లలుంటే ఆ సందడే వేరండి ఇంట్లో. ఏదో ఒక కబుర్లు చెప్తా ఉంటారు. మనతో అన్నీ మనం గూడా వాళ్ళతో అన్నీ షేర్ జేసుకుంటాము. వాళ్ళు మనతో అన్నీ షేర్ జేసుకుంటా ఉంటారు గదా! ఆ బాండింగే వేరు. మగపిల్లలతో కన్నా ఆడపిల్లలతో బాండింగే వేరుంటది మనకి. చిన్నప్పుడంతా మళ్ళీ రివర్స్‌లో ఉంటది. కాస్త పెద్దయ్యే కొద్దీ మళ్ళీ ఆహ్, ఇట్లా అమ్మాయిలు మనం ఒకటైపోతా ఉంటాము. మళ్ళీ అబ్బాయిలన్నీ డ్యాడీలతో ఎక్కువ షేర్ జేసుకుంటా ఉంటారు కదా! ఇంకా మా వారు గూడా రెడీ అయ్యి వచ్చేసారు. ఇంక బయలుదేరుతున్నారు. ఇంక నేను వెళ్ళలేదనమాట ఆ రోజు. ఇంకా అదే కార్‌లో మా నైబర్స్ వాళ్ళ పాప కూడా ఉందనమాట. ఇంకా వాళ్ళందరూ కలిసి అందులో ఎళ్ళిపోయారనమాట. ఇంక అందుకని ఇంక నేను డ్రాప్ అయిపోయాను. ఇంక బయలుదేరుతా ఉందక్కడ. కొంచెం డల్ అనిపిచ్చింది. ఇంక తర్వాత ఇంక అలవాటు చేసేసుకోవాలి మనం కూడా. ఇంకా ఇవాల్టి వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.